South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, పేరు టి విద్యశ్రీ, 2022 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ప్రస్తుతం ప్రొబేషనర్ టీఎస్పీగా ఉన్నారు. ఒక వ్యక్తి తను అనుకున్న గోల్ సాధించాలంటే ఎంత కష్టమైనా వెళ్ళచ్చు, తన గోల్ రీచ్ అయ్యే వరకు ఎన్ని కష్టాలను పడవచ్చు, తర్వాత ఆ గోల్ రీచ్ అయ్యాక ఎంత ఆనందం ఉంటుంది అనేది విద్యశ్రీ స్టోరీలో తెలుస్తారు. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం, తల్లికి అనారోగ్యం అయినా ఆమె ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వాలని ఫస్ట్ యూపీఎస్సీ రాశారు. అది రాస్తున్న సమయంలోనే ఏపీపీఎస్సీ రాశారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అది రాసిన తర్వాత యూపీఎస్సీ రాసిన సమయంలోనే ఇక్కడ సెలెక్ట్ అవ్వడం, ఇక్కడ పోస్టింగ్ రావడంతో వచ్చారు. అయినా తన గోల్ యూపీఎస్సీ. అంటే ఒక మనిషి గోల్ రీచ్ అవ్వడానికి కష్టాలు వస్తున్నప్పుడు డిసప్పాయింట్ కాకుండా ఎంత దీనిగా వెళ్తారు, ఎంత పట్టుదల వెళ్తారనే విషయాన్ని ఆమెను చూసి తెలుసుకుందాం. అంతేకాకుండా ఇప్పుడున్న బ్యాచ్లో ఆవిడే చిన్న ఆమె. అంటే ఆమె అనుకుంది గోల్ రీచ్ అవ్వడానికి ఆమె పడ్డ కష్టం ఎంత పడింది, ఎంత టైం ప్రిపరేషన్కి ఇస్తే ఆ గోల్ రీచ్ అయ్యారనే విషయాన్ని ఆమెను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. కంగ్రాట్స్ ఫస్ట్ మీకు. చిన్న వయసులోనే ఇప్పుడు డిఎస్పీ అండి. ఫస్ట్ మీరు ఎన్సీసీ స్టూడెంట్ లాగా ఉన్నారు తప్ప పోలీస్ ఆఫీసర్ అనుకోరు. పోలీస్ ఆఫీసర్ అంటే కొంచెం కోపం ఉండాలి, ఇంకా స్టార్టింగ్ కాబట్టి తర్వాత వస్తుంది. కానీ చూడడానికి మాత్రం ఎన్సీసీ స్టూడెంట్ లాగా ఉన్నారు మీరు. ఓకే, సరే. ఫస్ట్ పోలీసింగ్ పోస్టింగ్ మీరు గ్రూప్ 1 కన్నా ముందు సివిల్స్ రాశారు. అది రాస్తున్న సమయంలో గ్రూప్ 1 రాయడం, రాసిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ పోస్ట్ రీచ్ అవ్వడం అనేది ఒక రోజు 2 రోజులు పడే కష్టం కాదు. అంటే మీ ఫౌండేషన్ 10th క్లాస్ దగ్గర నుండి క్రమేపీ ఆ విధంగా రావడం, ఈ స్థాయికి వచ్చారు. చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అప్పుడు తమ గోల్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ దీంట్లో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 1 కొట్టడం వెనక మీ ఫౌండేషన్ 10th క్లాస్ స్టార్ట్ అయిందా, లేదు మీ అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచే మీకు ఆ గోల్ మీకు రీచ్ అవ్వాలంటూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లే మీరు ఈ గోల్ రీచ్ అయ్యారా? ఇక్కడికి వచ్చిన తర్వాత సాధారణంగా అమ్మాయిలందరూ కూడా పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం అంటే ఎందుకు, ఇది అంతా నైట్ డ్యూటీలు ఉంటాయి, తర్వాత పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అనే భావనలు ఉంటారు చాలామంది. కానీ మీరు ఖచ్చితంగా ఇందులోకి వచ్చిన తర్వాత మీరు బయట విన్నది ఇక్కడ లోపలికి రెండింటికి తేడా ఉందా, లేదు బయట ఉన్నది ఇక్కడ నిజంగా అక్షరాలా జరుగుతుందా? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒకసారి విద్యశ్రీ గారి కుటుంబ నేపథ్యం, ఈ పోస్ట్కి ఎందుకు అనుకున్నారు, తర్వాత ఈ ప్రిపరేషన్లో మీరు పడ్డ కష్టాలు ఏంటి, రెండింటికి రాశారు కాబట్టి యూపీఎస్సీ సివిల్స్ ఎలాగుంటుంది ప్రిపరేషన్కి, దాంట్లోనూ సబ్జెక్ట్స్ ఏంటి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న ప్రిపరేషన్ ఏంటి, రెండింటికి వ్యత్యాసం చెప్పండి. తప్పకుండా అండి. ముందుగా మీరు చెప్పినట్టు నా పేరు విద్య అండి. మా స్వస్థలం తణుకు, వెస్ట్ గోదావరి జిల్లా, పక్కనున్న ఉండ్రాజవరం మండలంలోని పాలంగి అనే విలేజ్ నుంచి వచ్చానండి నేను. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. ఆయన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారండి. మా మదర్ పేరు ఝాన్సీ లక్ష్మి, గవర్నమెంట్ హై స్కూల్లో బయాలజీ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. నాకు వేరే సిబ్లింగ్స్ కూడా లేరు. ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్. సో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యేటప్పటికీ ఆ ఎన్వైరన్మెంట్ అనేది, సో లవ్ టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ సాధారణంగా ఉండ్రాజవరం, తణుకు ఆ ప్రాంతంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఎందుకంటే బాగా సౌండ్ పార్టీ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులకి బాగా పొలాలు ఉంటాయి, సంవత్సరానికి 3 పంటలు ఉంటాయి. పిల్లలందరూ కూడా సినిమాల వైపు ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. ఆ ట్రెండెన్సీ ఎక్కువగా మీరు చెప్పిన ఉండ్రాజవరం, తణుకు, వేల్పూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. నిడదవోలు, తాడేపల్లిగూడెం. మీరు అటువైపు వెళ్ళకుండా చదువు వైపు ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేశారు? లైక్ మూవీస్ కూడా చూస్తానండి, బట్ నాకు మూవీ ఎక్కువసేపు చూసినా కూడా నిద్ర వస్తుంది. ఐ డోంట్ ఎంజాయ్ మూవీస్ మచ్. సో మూవీ అనేది నాకు కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక 5-6 అవర్స్ ఒక స్ట్రెచ్లో చదువుకుంటున్నప్పుడు ఒక ½ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్ ఒక ఎంజాయ్మెంట్ బ్రేక్గా తీసుకుంటాను. ఎవరికన్నా యూట్యూబర్ ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది, బట్ ఆ ఎంజాయ్మెంట్ని ఈ వర్క్ అసైన్డ్ వర్క్. కానీ మీరు పెరిగిన ఏ ప్రాంతం అంతా కూడా అటువంటి ప్రాంతం కనిపిస్తుంటుంది కదా, మీకు అందులో అటువైపు వెళ్ళాలనిపించలేదు? యాక్చువల్లీ ఆ చుట్టుపక్కల అట్లానే ఉంటుంది, బట్ నా ఇంట్లో నా ఎన్వైరన్మెంట్ అయితే మదర్ టీచర్ అయ్యేటప్పటికి సో మోర్ టువర్డ్స్ ఎడ్యుకేషనే ఫోకస్ ఉండేది చిన్నప్పటి నుండి. మీరు పుట్టి పెరిగిన ఊరంతా కూడా ఆ ట్రెండీస్ ఎందుకు ఉంటుంది అంటే సినిమా షూటింగ్లు ఎక్కువ అవుతుంటాయి, ఎవరో ఒకరు సినిమాలకు వెళ్తుంటారు అనే ఆలోచనలు ఉంటారు కదా. అవునండి. బట్ స్టిల్ ఇంట్లో ఎన్వైరన్మెంట్ మోర్ ఇంపాక్ట్ చేసింది నన్ను.
ఎప్పుడు మీ పేరెంట్స్ ఊర్లో సినిమా షూటింగ్లు ఏమి జరిగాయా? జరిగాయండి. ఏమున్నాయి? సో ఒంగోలు గీత అట్లాంటివి జరిగాయి, బట్ నాకు క్లియర్గా ఐడియా లేదు ఏ మూవీస్ ఏంటి అనేది. చిన్న రాయుడు చాలా సినిమాలే కదా వెంకటేష్, బాగుంటుంది కదా ఊరు కూడా మీది. బాగుంటుందండి చూడడానికి. కానీ అమ్మ నాన్న ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆ భావన అందులోకి వచ్చు, ఆ బాటలోకి. అంతే. గుడ్. 10th ఎక్కడ చదివమ్మా? 10th వరకు తణుకులోనే చదువుకున్నానండి. కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్లో 10th వరకు చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్యకి వెళ్ళాను. బీటెక్ వచ్చేసి సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో చేశాను. 2018లో గ్రాడ్యుయేషన్ అయిందండి. కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయ్యాను. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే 2018 సంవత్సరంలోనే నోటిఫికేషన్ వేయడం జరిగింది, గ్రూప్ 1 నోటిఫికేషన్. సో వెంటనే దానికి అప్లై చేసుకున్నా. ఫస్ట్ నుండి అయితే చిన్నప్పటి నుండి సివిల్స్ వైపు వెళ్ళాలనే మోటివేషన్ ఉండేది. సో బీటెక్ అవ్వగానే వెంటనే ప్రైవేట్ జాబ్ కూడా వచ్చిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది. బట్ అది కూడా తీసుకోకుండా ఇటు సైడ్ గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వచ్చాను. సత్యభామ యూనివర్సిటీలో మీరు చదువుతున్నప్పుడు మంచి క్యాంపస్ సెంటర్స్ వస్తాయి. వచ్చాయండి, వచ్చారా? చాలా క్యాంపస్లు వచ్చినాయండి, ప్రైవేట్ క్యాంపస్. అలాగే కాకుండా మోస్ట్ ప్రెస్టీజియస్గా తీసుకుంటారు మా కాలేజ్ వాళ్ళు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది అనమాట. అది క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు దాంట్లో కూడా వచ్చింది. సో బట్ అది కూడా ఇంకా వెళ్ళొద్దు, జస్ట్ సివిల్స్కి వన్స్ జాబ్లోకి జాయిన్ అయిపోయాక ఈ మోటివేషన్ అనేది ఉండదు కదా, మళ్ళీ చదువులోకి బ్యాక్ టు స్టడీస్ రాలేము అనేసి ప్రిపరేషన్కి వచ్చేసాను డైరెక్ట్గా. వచ్చి రాగానే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని చెప్పి స్టార్ట్ చేయగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. పడడంతో రెండు ప్యారలల్గా చదవడం మొదలుపెట్టాను. యూపీఎస్సీలో ఏం తీసుకున్నారు మెయిన్? యూపీఎస్సీలో సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్నాను. సో మిగిలిన జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ కామన్ ఉంటాయి ఏపీపీఎస్సీకి యూపీఎస్సీకి. బట్ ఏపీపీఎస్సీలో ఇన్ అడిషన్ టు జనరల్ స్టడీస్ ఏపీ సిలబస్ స్పెసిఫిక్గా ఉంటుంది. ఏపీ సిలబస్ కూడా అడిషనల్గా చదవాల్సి ఉంటుంది. ఎకానమీ ఆర్ హిస్టరీ ఆర్ అదర్ సబ్జెక్ట్స్లో ఏపీ గురించి స్పెసిఫిక్గా చదువుకోవాలి. 2018 నుంచి మీరు ప్రిపేర్ అయ్యారు కదా, ఎన్ని గంటలు కష్టపడ్డారు? అంటే ఎగ్జామ్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా, ఒక 6 monthsలో ఎగ్జామ్ ఉన్నా కూడా ప్రస్తుతం ఎప్పుడు మనం ఒక 7 to 8 hours కన్సిస్టెంట్గా చదవాలండి. లైక్ ఈ ఎగ్జామ్స్కి ఏం ఇంపార్టెంట్ అంటే కన్సిస్టెన్సీ. ఒక 2 రోజులు చదివేసి ఇంకొక రోజు బ్రేక్ తీసుకొని, 4 రోజులు చదివి 2 రోజులు బ్రేక్ తీసుకునే కైండ్లో ఉంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు క్రాక్ ద ఎగ్జామ్ అనేసి దిస్ ఈజ్ వాట్ టాపర్స్ టోల్డ్ ఇన్ దేర్ ఇంటర్వ్యూస్. అదే ఫాలో అయ్యాను. కన్సిస్టెంట్గా 7 to 8 hours అయితే చదివేదాన్ని ఎవ్రీడే. బట్ ఎగ్జామ్ అనేది దగ్గరకు వచ్చిన టైంలో స్ట్రెచ్ అనేది 14 to 15 hours కూడా వెళ్ళేది. అచ్చా, ఫస్ట్ మీరు 2018లో రాశారు, ఇది పెండింగ్ పడింది. మరి తర్వాత మీరు సివిల్స్ రాశారు కదా? రాశాను. అక్కడ ఎలా ఉందంటే మీరు కోర్స్ తీసుకున్నారు? సివిల్ నేను ఎక్కడ ఢిల్లీ వెళ్ళారా లేదా హైదరాబాద్ ట్రైనింగ్? లేదు, ఇప్పటిదాకా నేనైతే అసలు ఢిల్లీ వెళ్ళలేదు. మొత్తం ప్రిపరేషన్ అంతా హైదరాబాద్లోనే చేశాను. అండ్ హైదరాబాద్లో కూడా నేను ఎక్కడ కోచింగ్ అకాడమీస్లోకి వెళ్ళి ప్రాపర్ ఫార్మల్ కోచింగ్ అనేది ఎక్కడ తీసుకోలేదు. జస్ట్ నాకు నేనుగా టాపర్స్ చెప్తారు కదా ఇంపార్టెంట్ బుక్స్ ఇవి, సోర్సెస్ ఇవి అనేసి, ఆ సోర్సెస్ నుంచి తరోగా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఆఫ్టర్ ప్రిపరేషన్ తర్వాత టు టెస్ట్ మై లెవెల్ టెస్ట్ సిరీస్ రాసేదాన్ని. టెస్ట్ సిరీస్లో నాకు వచ్చిన స్కోర్ బట్టి ఐ యూస్ టు అనలైజ్, నేను ఇంకా ఇందులో ఇంప్రూవ్ అవ్వాలి, ఈ సెగ్మెంట్లో నేను ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఐ యూస్ టు అనలైజ్ ఇట్ మై సెల్ఫ్ అనమాట. అండ్ నేను టెస్ట్ సిరీస్ ఎట్లా రాశానంటే ఏ అకాడమీ వాళ్ళు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే ఆ అకాడమీలో ఎన్రోల్ అయిపోయి టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ రాసేదాన్ని. అండ్ ఐ థింక్ దట్ రియలీ హెల్ప్డ్ మీ. ఒక కోచింగ్ కంటే కూడా టెస్ట్ సిరీస్ హెల్ప్ మీ అలాట్. అందులో ఎక్కువగా మీకు ఇన్పుట్స్ వచ్చాయా? దాని నుంచి అంటే కోచింగ్ అనేది అందరికీ కామన్గా చెప్తారండి. ఒక 1000 మంది 2000 మంది స్టూడెంట్స్కి కామన్గా చెప్తారు. బట్ టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ అనేవి పర్టికులర్గా నువ్వేం చేస్తున్నావో ఆ మిస్టేక్ మనకి చెప్తారు. మనకి యాక్చువల్గా ఎగ్జామ్లో ఇండివిజువల్ వాల్యుయేషన్ ఉంటుంది కదా, మనం ఏంటి అనేది టెస్ట్ చేస్తారు. సో మన ఇండివిజువల్ మిస్టేక్స్ ఎక్కడున్నాయో తెలిస్తే మన వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో నేను టెస్ట్ సిరీస్ రాస్తే నేను ఎక్కడ ల్యాక్ అయి ఉన్నాను అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు. సో అవి ఇంప్రూవ్ చేసుకుంటూ టెస్ట్ ఆన్ టెస్ట్ రాస్తూ ఉంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయింది స్కోర్. 2018 నుంచి నువ్వు ట్రైనింగ్ చదువుతూనే ఉన్నావు. పేరెంట్స్ ఎప్పుడు కూడా నువ్వు చదువు ఆపు చాలే అని అనలేదా? సపోర్ట్ చేసుకొచ్చారు? లేదండి, ఎప్పుడు సపోర్ట్ చేశారు పేరెంట్స్. రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కానీ మేబీ ఆ ప్రెషర్ పేరెంట్స్కి ఉందేమో. లైక్ అమ్మాయి వయసు వస్తుంది, రైట్ ఏజ్లో మ్యారేజ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది ప్రెషర్. బట్ వాళ్ళు ఆ ప్రెషర్ని నా దాకా అయితే తీసుకురాలేదు. అక్కడే వాళ్ళు ఒక బ్యారియర్స్లా ఉండి అక్కడే స్టాప్ చేశారు. కానీ ఫ్యామిలీలో మదర్కి హెల్త్ కండిషన్ బాగలేదు. అమ్మ అనేది ప్రతి తల్లికి కావాలి, ప్రతి అమ్మాయికి కూడా. అమ్మాయి ప్రేమ అమ్మకి మనకు కావాలి. అమ్మకి ప్రాబ్లం ఉన్నా నువ్వు ఈ చదువు వైపు ఎలాగ మన అంత
కంట్రోల్ తీసుకొచ్చావు? యాక్చువల్గా మదర్కి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయండి. అయ్యో. సో మదర్కి డయాలసిస్ చేస్తున్నారు? ఆల్టర్నేట్ డే, రోజు విడిచి రోజు డయాలసిస్కి వెళ్ళాల్సి ఉంటుంది మదర్. కండిషన్ ఏంటంటే మదర్కి ఎప్పుడు నన్ను ఒక ఆఫీసర్లో చూడాలనిపించేది. బట్ అది మా మమ్మీకి ఎట్లాగైనా మమ్మీ హెల్తీగా ఉన్నప్పుడే నేను మా మమ్మీకి చూపించగలగాలి అనే ఒక టార్గెట్ ఉండేది నాకు ఫస్ట్ నుండి. సో ఆ దిశగా వర్క్ చేశాను. బట్ మమ్మీ హెల్త్ని డాక్టర్స్ చూసుకుంటారు, మమ్మీ గోల్ని నేను చేయగలను, అంతే కదా. అంటే అమ్మ కోరిక తీర్చడానికి ఖచ్చితంగా నువ్వు అంతే. మదర్ ఎట్లా అంటే ఎంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళంటే, నేను నైట్ పర్సన్ అండి, ఎక్కువగా నైట్ చదువుతూ ఉండేదాన్ని. తెల్లవారుజామున 4-4:30 వరకు చదువుకొని మార్నింగ్ 11 వరకు నిద్రపోయేదాన్ని ప్రిపరేషన్ టైంలో. సో మదర్ స్కూల్కి వెళ్ళాలి మార్నింగ్ 8 కల్లా, షీ షుడ్ బీ ఇన్ ద స్కూల్, షీ షుడ్ స్టార్ట్ ఫర్ స్కూల్. బట్ మదర్ నాతో పాటు 4 వరకు మేల్కొని ఉండేవాళ్ళు. రీజన్ ఏమి అంటే, నాకు మధ్య మధ్యలో నేను నిద్రపోకుండా టీ ఇవ్వడము, నేను టెస్ట్ రాసి పెట్టేదాన్ని అక్కడ, మమ్మీ కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. చూడు టాపర్స్ కాపీ ఇట్లా ఉంది, నీది ఇట్లా ఉంది అని కరెక్ట్ చేసేవాళ్ళు. షీ యూస్ టు వేక్ టిల్ 4 AM అండ్ 2 hours స్లీప్ తీసుకుని మళ్ళీ 8కి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు మదర్. అంత ఎఫర్ట్ పెట్టారు నా ప్రిపరేషన్ టైంలో మదర్. ఫస్ట్ టైం నువ్వు సివిల్స్ రాసినప్పుడు నువ్వు మెయిన్స్ వరకు వెళ్ళి ఫెయిల్ అయ్యావు కదా, అప్పుడు ఏమనిపించింది? యాక్చువల్గా నాకు ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అవ్వలేదండి. తర్వాత కొంచెం ప్రిపరేషన్ని సెటరేట్ చేసుకుని అటెంప్ట్ ఇచ్చాక అప్పుడు మెయిన్స్కి వెళ్ళాను. 2022లో మెయిన్స్కి వెళ్ళాను. బట్ అక్కడ ల్యాక్ ఏమైందంటే, నాకు అదే ఇయర్ డిఎస్పి వచ్చింది. డిఎస్పి వచ్చిన 1 వీక్కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టు తెలిసింది. సో ఈ సెలబ్రేషన్స్లో ఉండి ఒక 1 వీక్ 15 days పోయింది. తర్వాత ఈ మిగిలిన టైం ఉంటుంది కదా, చూసుకుంటే ఎగ్జామ్కి 1.5 month ఉంది నాకు మెయిన్స్కి. సో ఈ 1.5 monthలో ట్రై చేశాను, బట్ ఐ గేవ్ మై ఫుల్లెస్ట్ ఎఫర్ట్. కాకపోతే ల్యాక్ ఏంటంటే, నేను ఏపీఎస్సి గ్రూప్ 1కి వెళ్ళినప్పటికీ, యూపీఎస్సి మెయిన్స్ రాస్తున్నప్పటికీ, గ్రూప్ 1లో నేను సిలబస్లో ప్రతి టాపిక్ ఉంటుంది కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి నేను షార్ట్ నోట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. లైక్ ఇంట్రొడక్షన్, ప్రతి పాయింట్కి సిలబస్లో ప్రతి పాయింట్కి ఇంట్రొడక్షన్, కంక్లూజన్, ఒక డయాగ్రామ్ అండ్ సమ్ 5 or 6 ఫ్యాక్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. విచ్ హెల్ప్ మీ. అంటే ఇప్పుడు గ్రూప్ 1 పేపర్లో, క్వశ్చన్ పేపర్లో మెయిన్స్ ఎట్లా ఉంటుందంటే, డైరెక్ట్గా సిలబస్లోని పాయింట్నే రెప్లికేట్ చేసి క్వశ్చన్ అడుగుతారు. సపోజ్ గ్లోబలైజేషన్ గురించి క్వశ్చన్ అడిగారు, నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న నోట్స్లో నాకు ఇంట్రొడక్షన్, కంక్లూజన్, బాడీ డయాగ్రామ్ అన్నీ రెడీగా ఉంటాయి. నేను జస్ట్ నా డేటాని అందులో డంప్ చేయడము, ఇంకా నాకేమైనా ఇన్నోవేటివ్గా ఎగ్జామ్ టైంలో థాట్ వస్తే రాయడము. డెఫినెట్లీ అప్పటికప్పుడు ఆలోచించి రాసిన వాళ్ళకంటే మోర్ బ్యూటిఫైడ్ ఆన్సర్ వస్తుంది. ఇట్లా నేను స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను గ్రూప్ 1 మెయిన్స్కి. యూపీఎస్సీ మెయిన్స్కి సిలబస్ వ్యాస్ట్, నాకు ఉన్నదేమో 1.5 month టైం. ఇంకా ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే సరిగ్గా ప్రిపేర్ కూడా కాలేదు. ప్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్ లేకుండా వెళ్ళడం వల్ల అది కొంచెంలో మిస్ అయిందండి. నెక్స్ట్ మళ్ళీ కొడతావా? అంటే ప్రస్తుతం ఉన్న జాబ్కి ఫుల్ రెస్పెక్ట్ అండ్ అటెన్షన్ ఇచ్చాక మిగిలిన టైంలో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను. ఓకే. గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యావు, చేయగానే అమ్మాయి ఉన్నారు రమ్మా? వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఇన్ 2 years అనమాట. సెలెక్ట్ అయ్యావు నిజమేనా అంటే, వాళ్ళు జస్ట్ ఒక టీచర్ అండ్ సీనియర్ అసిస్టెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 1 అనేది చాలా పెద్ద సర్వీస్ లాగా ట్రీట్ చేస్తారు. నిజంగానే వచ్చిందా, మన ఫ్యామిలీలో గ్రూప్ 1 వచ్చిందా అనేసి దేవర్ ఇన్ 2 years దట్ డే. సెలెక్ట్ అయ్యావమ్మా. నువ్వు అయిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళాక ఫస్ట్ థియరీ వరకు బాగానే ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా కొంచెం కష్టం ఉంటుంది. ఫైరింగ్ కానీ, రన్నింగ్, మిగతా విషయాలు. ఇప్పుడు అనిపించిందా ఎందుకు వచ్చాను ఈ డిపార్ట్మెంట్లో? కానీ డెఫినెట్లీ అండి, నాకే కాదు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1లో మిగిలిన సర్వీసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఫీల్డ్లోకి వచ్చేసారు. నార్మల్గా వాళ్ళ రొటీన్ మామూలుగానే ఉంటుంది. మనకే ఎందుకు పొద్దున 4:30కి లేయాలి, మనమే ఎందుకు పరిగెట్టాలి, మనకే ఎందుకు ఈ రొటీన్ అంతా అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఒక 1 week or 1 month ఇంచుమించు ఒక 15 days ట్రైనింగ్ తర్వాత వాట్ వీ ఫెల్ట్ ఈజ్, ఆ రొటీన్కి అడ్జస్ట్ అవ్వడమే కాకుండా అది మాకు ఉన్న కాన్ఫిడెన్స్, టీమ్ వర్క్. అంటే ఇప్పుడు డ్రిల్ ఇవన్నీ చేసినప్పుడు ఒక టీమ్గా చేస్తామండి. వీఆర్ బ్యాచ్ ఆఫ్ 25 members. మేమంతా ఒక డ్రిల్ ఒక టీమ్గా చేస్తాము. ఎవరిదన్నా ఒక మిస్టేక్ ఒక్కరిది పోయినా కూడా వీ షుడ్ రీడూ ద హోల్ థింగ్.
దానివల్ల టీం వర్క్ బిల్డ్ అయింది. అలాగే ఒక స్ట్రిక్ట్ రొటీన్ పెడతారు ట్రైనింగ్ అకాడమీలో. దానివల్ల చాలా మంచి డిసిప్లిన్ ఏర్పడుతుంది అనమాట. ఫోర్సెస్లో పోలీస్ ఫోర్స్ కానీ ఎనీ అదర్ ఫోర్స్లో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్లైక్ అదర్ డిపార్ట్మెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ద ప్రైమ్ థింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో అది అక్కడ ఇంకల్కేట్ చేశారు మాకు. పోను ఇంకా ఆ రొటీన్కి బాగా అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు కూడా స్టిల్ అదే ఫాలో అవడం జరుగుతుంది. ఓకే, మీకు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఒక వెంకట్రామరెడ్డి గారు డైరెక్టర్ ఉంటారు. ఆయన వెరీ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? మరి డిసిప్లిన్ నేర్చుకున్నారా, కమిట్మెంట్ నేర్చుకున్నారా, ప్యాషన్ నేర్చుకున్నారా? వెంకట్రామరెడ్డి గారు మా ట్రైనింగ్ అకాడమీ ప్రిన్సిపల్గా చేసేవారండి మేము ఉన్నప్పుడు. సార్ దగ్గర నుంచి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డిపార్ట్మెంట్లో చాలా రకాల ప్రెషర్స్, స్ట్రెస్లు ఇవన్నీ ఉంటాయి. సార్ ఎలాంటి ప్రెషర్ ఉన్నా ఎట్లా ఉన్నా కూల్గా ఉంటారు. ఇట్లాంటి ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్ జరిగినా కూడా ఓకే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మెజర్ ఏం తీసుకోవాలి, అయిపోయింది, వాళ్ళకేం చేస్తున్నామో నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇట్లాంటి చాలా ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ కామ్నెస్, కూల్నెస్, ఆ ప్రాపర్ థింకింగ్ ప్యాటర్న్ అనేది సార్ దగ్గర నుంచి బాగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే, మీకు థియరీ క్లాస్లో కాకుండా ప్రజెంట్ ఫీల్డ్ వర్క్ ఏం నేర్పారు, అవుట్డోర్ ఏం నేర్పారు మీకు? అక్కడ ట్రైనింగ్ అకాడమీలో అవుట్డోర్ వచ్చేసి మాకు రొటీన్ రన్నింగ్, ఫైరింగ్ ఉంటుందండి, రోప్ క్లైంబింగ్, BOAC బ్యాటిల్ ఆబ్స్టికల్స్ అన్నీ క్రాస్ చేయడం అది ఉంటుంది. అండ్ ఈ వెపన్ అసెంబ్లింగ్, స్ట్రిప్పింగ్ అండ్ ప్రతి వెపన్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము. అట్లానే అంటే అవి కాకుండా ప్రజెంట్ ట్రెండ్ నడుస్తున్న క్రైమ్ నేర్పారు, సైబర్ క్రైమ్ గురించి? సైబర్ క్రైమ్ గురించి CCTNS క్లాస్ ఉండేదండి మాకు. ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ అవుతున్న సైబర్ క్రైమ్ ఇష్యూస్ మీద ఎట్లా వస్తున్నాయి, మనం ఎట్లా సాల్వ్ చేస్తాము, దాన్ని సైబర్ క్రైమ్ని మనం ఎట్లా డీల్ చేస్తాము, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే ఇవి కాకుండా కేస్ స్టడీస్ అని చెప్పారా, ట్రెడిషనల్ క్రైమ్ గురించి కానీ వైట్ కాలర్ అఫెన్స్ గురించి కానీ? మాకు ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించేవారు అకాడమీకి. లైక్ అడిషనల్ DG గారి దగ్గర నుంచి ఐజీలు చాలామంది, ఐజీ సార్స్ చాలామంది, వీళ్ళంతా వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, కేస్ స్టడీస్, ఏ కేసులో వాళ్ళు ఎట్లా డీల్ చేశారు, ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఎట్లా డిటెక్ట్ చేశారు ఆ పర్సన్ని, ఇట్లా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. లైక్ ఫ్లో చార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళ నుంచి నేర్చుకోవడం జరిగింది. ఓకే, పాసింగ్ అవుట్ పీరియడ్ అమ్మా నాన్న వచ్చి ఉంటారు? నాన్నగారు వచ్చారండి. లేదు, అప్పుడు డయాలసిస్ ఉంటుండే, సో రావడానికి అవ్వలేదు. యూనిఫామ్ చూసిన తర్వాత అమ్మా నాన్న ఏమన్నారు? చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఫాదర్ అయితే అదే ఫస్ట్ టైం నన్ను యూనిఫామ్లో చూడడం. మదర్ అయితే ఇంకా మొన్న రీసెంట్గా చూసారు, ఒక 1 వీక్ బ్యాక్ యూనిఫామ్లో. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, పోస్టింగ్కి వచ్చావు, ఫస్ట్ బాపట్ల వచ్చారు. ఇక్కడ ఒక మన టాప్ మోస్ట్ ఆఫీసర్ ఉన్నారు, SP గారు. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? వాకుల్ జిందాల్ సార్ వచ్చేసి నాకు బాపట్ల ఆప్ట్ చేసుకున్నానండి. మాకు ప్రిఫరెన్సెస్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్స్, ఏ డిస్ట్రిక్ట్కి వెళ్తారనేసి. ఏవి ఇచ్చారు మీకు? మమ్మల్ని పెట్టుకోమని అడిగారు. సో నేను ఫస్ట్ బాపట్ల పెట్టుకున్నాను. సో సార్ మంచి పోలీస్లో మంచి రికార్డ్ ఉందనేసి సార్ దగ్గర ట్రైన్ అయితే ఎలాంటి క్రైమ్నైనా మనం డీల్ చేయగలమనే ఉద్దేశంతో ఫస్ట్ బాపట్ల పెట్టుకున్నాను. అట్లానే మదర్కి విజయవాడలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, మదర్కి కూడా దగ్గరగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో బాపట్ల పెట్టుకోవడం జరిగింది. సో నాకు ఇక్కడికి వచ్చేంత వరకు వాకుల్ జిందాల్ సార్ ఒక బెస్ట్ పోలీస్ ఆఫీసర్గానే తెలుసు. బట్ ఇక్కడికి వచ్చాక సార్ ఒక బెస్ట్ ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇస్తారు అనేసి అర్థమైంది. ఏదైనా ఒక విషయం, ఏదైనా కేసు జరిగిందంటే ఎన్ని డైమెన్షన్స్లో ఆలోచించవచ్చో ప్రతిదీ చెప్తారు సార్. లైక్ ఇప్పుడు ఇట్లా జరిగింది విషయము, ఈ కేసుకి ఎంతమంది ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఏ పార్టీస్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, చాలా హోలిస్టిక్గా ఆలోచించి చెప్తారు ప్రతి విషయాన్ని. నెక్స్ట్ నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి. ప్లస్ ఒక్కొక్కసారి మనం ట్రైనీస్గా ఉన్నప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సార్ దాన్ని ఎప్పుడు కోప్పడి ఎప్పుడు చెప్పలేదు. ఓకే ఇట్లా చేసావు, నువ్వు చేసిన దానికి ఇట్లా అవుతుంది, సో డూ దిస్, ఈ బెటర్ ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పి చాలా కామ్గా, కంపోజ్డ్గా చెప్తారనమాట సార్. అది మనకి లెర్న్ చేయడానికి చాలా బెటర్ వే, లెర్నర్స్కి చాలా. సార్ దగ్గర ఇంకొక పాయింట్ ఉంటుందండి. ఒక క్రైమ్ జరిగింది, ఒక అఫెండర్ ఉన్నాడు, ఆ క్రైమ్ జరిగిన తర్వాత చేయడం వేరు, దాని ఆరిజిన్ కూడా చెప్తారా మీకు ఎప్పుడైనా? చెప్పారండి. మొన్న రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, చాలా చిన్న ఇష్యూ. ఒక 3-4 వచ్చి పిటిషన్ ఇచ్చి కంప్లైంట్ చెప్పారు. వాళ్ళు ఒక 20 to 25 బిట్వీన్ ఏజ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఒక చిన్న తోపులాట్లో వెళ్ళారనమాట.
నాకు అప్పుడు సార్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, ఈ ఇష్యూ కొంచెం పెద్దదవుతుందేమో చూడు అనేసి. నాకు అనిపించలేదు, ఏముంది ముగ్గురు నలుగురు వచ్చారు కదా, ఏముంది మామూలు పిటిషనర్సే, యంగ్ ఏజ్, కొట్టుకుంటారు తోసుకుంటారు, ఏముంది దీంట్లో, ఇది ఎందుకు పెద్ద ఇష్యూ అవుతుంది అని. బట్ బై ద ఈవినింగ్, ఆ రోజు ఈవినింగ్కి స్టేషన్ బయట చాలామంది వచ్చేసి స్పాట్ జస్టిస్ కావాలి అన్నట్టు గొడవ చేశారనమాట. అది మామూలుగా ఎవరు చూసినా కూడా అది అంత పెద్ద ఇష్యూ అయ్యేలా కనిపించదు మనకి ఇనీషియల్గా. బట్ చాలా బాగా యాంటిసిపేట్ చేస్తారు, ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది, ఎటు వెళ్ళొచ్చు, సోర్స్ అండ్ డెస్టినేషన్ సార్ బాగా అనలైజ్ చేసి చెప్తారు. ఇంకేం నేర్చుకున్నావు సార్ దగ్గర? సార్ దగ్గర చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. అవునండి. సో హోలిస్టిక్గా ఒక థింగ్ని ఎన్ని డైమెన్షన్స్లో చూడొచ్చు అనేది సార్ దగ్గర నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎస్ఐ ట్రైనింగ్ అయ్యారు, సిఏ ట్రైనింగ్ ఉన్నారా? ఇప్పుడు ఎస్ఏ ట్రైనింగ్లో ట్రైనింగ్ ఉన్నారు, నైట్ డ్యూటీ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది? ఇబ్బంది ఉంటుంది. చాలా మందికి అమ్మాయిలు అనుకుంటారు నైట్ డ్యూటీ ఏంటి, చాలా ఇబ్బందులు ఉంటాయి ఆడవాళ్ళకి అనుకుంటారు, వాస్తవా? యాక్చువల్గా అదంతా మిత్ అని చెప్పొచ్చు. నైట్ డ్యూటీస్ ఇవన్నీ తెలుసే కదండి, సర్వీస్లోకి వచ్చాము. ఇదంతా కొత్తగా మనకు వచ్చాక మన మీద ఎవరు ఇంపోజ్ చేయట్లేదు. ఫస్ట్ నుండి మనం పోలీస్ డిఎస్పీ ఆప్ చేసామంటేనే యూ షుడ్ బి రెడీ. దీని కరికులం ఎట్లా ఉంటుంది, దీని వర్క్ అవర్స్ ఎట్లా ఉంటాయి, ప్రెషర్స్ ఎట్లా ఉంటాయి, అవన్నీ తెలుసుకునే వచ్చాము. మనల్ని ఎవరు పుష్ చేయలేదు కదా. సో ఇదంతా యాజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్ మనం ఎంజాయ్ చేస్తే దిస్ విల్ బి, ఇది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు జాబ్ని. అంతేగాని ఒక జాబ్ ఇది బర్త్డే అనుకుంటే మాత్రం చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రెషర్ తీసుకుని ఇంట్రెస్ట్ కోల్పోతాం జాబ్లో. పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది అమ్మాయిలు కనిపిస్తుంటారు, అంటే బాధితులు ఉంటారు ఆడవాళ్ళు. మీరు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్కి అటువంటి వాళ్ళు వస్తుంటారా? నా మొగుడు కొట్టాడనో, పలానా వాడు వేధించాడనో అనేటువంటిది వస్తారండి, అన్ని రకాల వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? ఫస్ట్ ఏ పిటిషనర్ వచ్చినా మనం అతన్ని రెస్పెక్ట్ తోటి ఫస్ట్ వెల్కమ్ చేయాలి. వాళ్ళు నిజం చెప్పనియండి, ఒక 5 to 10% మంది అబద్ధం చెప్తారు, నిజం చెప్పాలని లేదు. బట్ వాళ్ళు ఏం చెప్తున్నా వాళ్ళ వర్షన్ అయితే కంప్లీట్గా వినాలి మనం. అదర్ పార్టీ 2 parties ఇన్వాల్వ్ అయి ఉంటారు, ద సెకండ్ పార్టీది కూడా కంప్లీట్గా వాళ్ళు ఏం చెప్తారో వినాలి. వాళ్ళు వినడంతోనే వాళ్ళకి 50% ప్రాబ్లం మనం విన్నామంటేనే 50% దే విల్ ఫీల్ హ్యాపీ, అది సాల్వ్ అయిందనేసి అనుకుంటారు. బట్ ఆ తర్వాత మనం ఏమేమి స్టెప్స్ చేయొచ్చు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే అర్థం చేసుకుని వెళ్ళిపోతారా, లేకపోతే వీళ్ళకి అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్పొచ్చు, వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని బట్టి, సొసైటల్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఏ లెవెల్లో ఉందో దాన్ని బట్టి మనిషి పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ మనం తీసుకొస్తామండి ఫైనల్ సొల్యూషన్. మీ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి నాకు పలానా వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు, ఏడిపిస్తున్నాడు అంటే మీ రియాక్షన్ ఏంటి? తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి పంపిస్తారా యాజ్ పర్లా, లేదు మీలో ఉన్న మహిళ బయటకు వస్తుందా? లేదండి, అంటే మేబీ బిఫోర్ దిస్ ప్రాక్టికల్ అకాడమీ ట్రైనింగ్ అవ్వక ముందైతే నాలోని మహిళ బయటకు వచ్చేదేమో. బట్ ఈ 1 year ట్రైనింగ్ పీరియడ్ అయ్యాక డెఫినెట్లీ లా ప్రకారమే నడుచుకుంటూ వెళ్తాం. దీనికన్నా ముందు మీలో మహిళ రెబలా? రెబల్ ఏం కాదండి, బట్ డెఫినెట్లీ అందరూ ఎట్లా ఆలోచిస్తారో అట్లానే ఆలోచిస్తాం. బట్ ఇప్పుడు లా ప్రకారం ఆలోచిస్తాం కదా. విజయ్ ఎప్పుడైనా యూటేజింగ్ గురైందా? యూటేజింగ్ లేదండి, తణుకులో కానీ కాలేజీలో కానీ? మీ ఫ్రెండ్ సర్కిల్లో? అంటే నా వరకు అది తెలిసిందైతే లేదు, మేబీ అంతకంటే నాలెడ్జ్ లేదండి దానిపైన. చాలా సినిమాలు చూస్తుంటాం కదా, అటాక్లు అవుతుంటే బయట పెట్టుకునే స్టోరీలు, అటువంటివన్నీ ఎదురైతే విజయ్ ఏ విధంగా డీల్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడు అమ్మాయికి దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అనేసి చెప్తూ ఉంటాము. బట్ బిఫోర్ దట్ మెన్ని కూడా అదే ఈక్వల్ లెవెల్లో ఎడ్యుకేట్ చేయాలి. అంతేకాని విమెన్ని రెస్ట్రిక్ట్ చేయడం కంటే మెన్ని ఎడ్యుకేట్ చేయడం విల్ బ్రింగ్ మోర్ డిఫరెన్స్. ఇట్లానే ఇప్పుడు ఈ టీజింగ్ ఇట్లా చేసే వాళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటున్నారు, వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మనం చెప్తే అర్థం చేసుకునే వాళ్ళంతా, లైక్ చదువులేని వాళ్ళు అయితే కాదు కదా. వీళ్ళకి అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్తే అర్థమవుతుంది, ఎవరు చెప్తే అర్థమవుతుంది, ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది గమనించుకొని ఆ రకంగా చెప్పామంటే వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అట్లనే ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా స్పీడప్ అయ్యింది. ఈ టైంలో మనం ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ దిశ పోలీస్ స్టేషన్స్కి కానీ దేనికన్నా కాల్ చేయించే మెకానిజమ్స్ పెట్టారంటే, ఇట్లాంటి మెకానిజం వస్తేనే సగం మంది భయపడి ఆగిపోతారు. టెంపరీ ట్రీట్మెంట్ కాకుండా రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని మనం తీసేస్తే దిస్ హోల్ థింగ్ విల్ వైప్ అప్. ఓకే, మీ చిన్నప్పుడు క్రైమ్ వేరు, ఇప్పుడు క్రైమ్ మారింది రండి, మొత్తం ప్యాటర్న్ మారిపోయింది, సైబర్ క్రైమ్. దీనికి ఆల్రెడీ మీకు నోటీసులు ఉంది, పబ్లిక్కి మీరు ఏ విధంగా ఎవిడెన్స్ చేస్తారు? కేసు అంటే క్రైమ్ జరిగిన తర్వాత రమ్మంటారా, అసలు సైబర్ క్రైమ్లో వెళ్లకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తారా?
మామూలుగా మనం ప్రొయాక్టివ్గా ముందే విజిబుల్ పోలీసింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ మనం ఇప్పుడు చేస్తున్నామండి. వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకుండా, అనవసరమైన ఓటీపీస్ చెప్పకుండా ఇట్లాంటి అవేర్నెస్ అయితే కల్పిస్తున్నాము. బట్ మనం చెప్పింది వింటారు కానీ చాలా వరకు ఫాలో అయ్యి ఆ పాయింట్ వచ్చినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి స్ట్రైక్ అవ్వవు కదా మనం చెప్పినవి. బట్ పీపుల్ వెళ్తూ ఉంటారు. మనమైతే ప్రస్తుతానికి ఫ్రమ్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ప్రొయాక్టివ్ మెషర్స్ తీసుకుంటున్నాము. బట్ విక్టిమైజ్ అయ్యి వచ్చాక మనం అప్పుడు జరిగిన డ్యామేజ్ కంట్రోల్ మెకానిజమ్స్ చేస్తూ ఉంటాం అంతే. బేసిక్ పోలింగ్ బాగా ఇంట్రెస్టా లేదా టెక్నికల్ పోలీసింగ్ ఇంట్రెస్టా మనకి? లేదండి, అంటే డిపెండింగ్ ఆన్ ద విక్టిమ్ సిచ్యువేషన్ ఎట్లాంటి పోలీసింగ్ అయినా మనం చేయాల్సి ఉంటుంది. బేసిక్ పోలీసింగ్ ఇంట్రెస్టా లేదు టెక్నాలజీ పోలీసింగ్ ఇంట్రెస్టా? యాక్చువల్గా అంటే సైబర్ బేసిక్ పోలీసింగ్ చెప్తారు కదా ఒక ఫార్మాలిటీ, అదే ఇంట్రెస్ట్ అంటే ప్రజలకు మన ప్రాణాలను కాపాడడమా లేదు మనం ఓన్లీ టెక్నాలజీ చూపిస్తూ చేయడం అనేది? లేదండి, ఇట్స్ బ్లెండ్ ఆఫ్ బోత్ అండి, రెండు ఉండాల్సి ఉంటుంది. బేసిక్ పోలీసింగ్లోకి టెక్నాలజీని మనం ఇంబైబ్ చేసామంటే డెఫినెట్లీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. అంతేగాని ప్యూర్లీ గోయింగ్ విత్ టెక్నాలజీ ఆర్ ప్యూర్లీ గోయింగ్ విత్ మాన్యువల్ డజంట్ హెల్ప్. మనం 50% ఆఫ్ ద పాపులేషన్కే మనం జస్టిస్ చేయగలుగుతాము ఒక వేలోనే వెళ్తే. మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు గుండ్రాజవరం కానీ నిడదవోలు తాడేపల్లిగూడెం ఆ ప్రాంతంలో దొంగతనం అంటే పలానా వాళ్ళే చేశారు అనేది ఒక ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు దొంగో ఎవరు మంచోడో తెలియట్లేదు, రకరకాల వ్యక్తులు అవుతున్నారు ఈజీ మనీ కోసం. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఏముంది? ఫస్ట్ వాంట్ ఆఫ్ మనీ, అంటే ఎక్కువ డిజైర్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు కాలంలో ఎట్లా ఉండేదంటే నేను కాలేజ్కి వెళ్ళడానికి నాకు ఒక సైకిల్ కొనిస్తే చాలు, నడవకుండా వెళ్ళొస్తాను అనే రోజుల్లో మా పేరెంట్స్ వాళ్ళు ఉండేవారు. బట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే వాడు ఆడీలో వస్తున్నాడు, నేను దాంట్లో వెళ్ళాలి అనే డిజైర్స్ అయితే పెరిగిపోయినాయి. అట్లా డిజైర్స్ పెరిగిపోయినాయి. దానివలన ఆ డిజైర్స్ పేరెంట్స్ మీట్ కాలేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల వీళ్ళు క్రైమ్స్లోకి వస్తున్నారు. అండ్ రేంజ్ పెరిగే కొద్దీ ఈ డ్రగ్స్ ఇట్లాంటి వాటికి, ఆల్కహాలిజం ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట వీళ్ళు. సో పక్కన వాళ్ళని చూసి కొంత నేర్చుకుంటారు, టీవీలో చూసి కొద్దిగా నేర్చుకుంటారు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే కానీ 80% ఆఫ్ ద క్రైమ్స్ 70 to 80% ఖచ్చితంగా ఈ మందు వల్లనే జరుగుతున్నాయి. అది మనం చూస్తున్నాం కదా, ఇంట్లో గొడవలు కానీ, రోడ్డు మీద గొడవలు కానీ, కాలేజెస్లో కానీ, ఎవరైనా ఈ లిక్కర్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళ వల్లనే దెర్ ఈజ్ మోర్ దిస్ ప్రోన్ టు. ఫ్యూచర్లో మీ దగ్గర ఒక మహిళ వచ్చి నా భర్తను నన్ను కొడుతున్నాడు అని కేసు పెడితే వాళ్ళిద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి కలుపుతారా, లేదు కొట్టామని చెప్పి వాడు 2 చెంపలు వాంచి రిమైండ్ చేస్తారా? అంటే అవుట్రైట్గా ఇదే చేస్తామని చెప్పమండి. ఆ పర్సన్ని బట్టి వాడు మరీ ఎక్కువ అబ్యూస్ చేసి తిన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే, తినకి బాడీలో డ్యామేజ్ కలిగిస్తుంటే అలాంటి వాడితో ఉండమని మనం కూడా సజెస్ట్ చేయం కదా. అట్లా కాకుండా జస్ట్ ఏదో మాటల వాగ్వాదం ప్రతి కుటుంబంలో ఉండేలాగా జరిగిందంటే అతనితో ఉండమని చెప్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. విడగొట్టడానికి ఎక్కువగా ప్రయత్నించారు. మోస్ట్లీ కుదిరినంత వరకు కలపడానికే చూస్తాము. బట్ ఇంకా వాడు మరీ ఎక్కువ ఇబ్బంది పెడుతుంటే ఈ అమ్మాయిని అలాంటి దగ్గర ఉండమనేసి ఎవరు సజెస్ట్ చేయరు కదా. అట్లాంటప్పుడు మీ గోల్ ఏముంటుంది? అంటే సివిల్స్ రాయాలా, లేదు ఇందులోనే మంచి పేరు తెచ్చుకుని ఆఫీసర్గా ఉంటారు? ఫస్ట్ ఈ జాబ్ అయితే వచ్చింది కాబట్టి దీంట్లో బెస్ట్ సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు మిగిలిన టైంలో, నాకు ఇంకా అవైలబుల్ ఉన్న టైంలో నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతాను. దాంట్లో దీనికంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదంటే నేను ఒక సబ్ డివిజన్ లెవెల్లో సర్వీస్ చేయగలను, అదైతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో సర్వీస్ చేయగలను. కాబట్టి నాకు ఒకవేళ చాయిస్ వస్తే, ఒకవేళ నాకు ఆ ఆపర్చునిటీ వస్తే యూపీఎస్సీ క్రాక్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీస్ చేయడానికి డెఫినెట్లీ దానికి వెళ్తానండి. పోలీస్ డిపార్ట్మెంట్లో రాయల్గా ఉండాలనుకుంటున్నారా, లాయల్గా ఉండాలనుకుంటున్నారా? లాయల్గానే ఉంటానండి టు ద డిపార్ట్మెంట్. అండ్ డిపార్ట్మెంట్ పేరు రాయల్గా వినిపించేలా చేద్దాం అనుకుంటున్నా. ఓకే, విజయశ్రీ గారు అమ్మగారు కోరిక తీర్చారు, యూనిఫామ్ సర్వీస్లో చూశారు ఆవిడ. మరి ఇంకో కోరిక ఉంది ఆవిడకి, పెళ్లి చేయాలని. మరి అది ఎప్పుడు తీరుస్తారు? టైం వచ్చినప్పుడు అదే అవుతుందండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చిన ఆగదంటారు కదా. సో ఆ కోరిక కూడా తీర్చాలి కదా మీరు. టైం వస్తే అదే అవుతుందండి, మనం ఆపిన ఆగదు. ఓకే, తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఇది మీకు ఫస్ట్ నుంచి తెలుసు కదా. ఇక్కడ బాస్ చెప్పిన మాట ఒబే చేయాలి. ఓకే, అది ప్లస్ ఆర్ మైనస్ అంత సెకండరీ. ఒబే చేస్తారా, లేదు ఒకవేళ బాస్ తప్పు చెప్పినప్పుడు మీరు యాంటీగా వెళ్తారా?
డిపార్ట్మెంట్లో ఫస్ట్ బాస్ని ఒబే చేయడం కంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లాని ఫాలో అవ్వడం ఫస్ట్ నేర్పిస్తారు. ఇఫ్ మన బాస్ కానీ అగేన్స్ట్లో చెప్పారంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్ ప్రాపర్లీ. ఇట్లా అయింది సార్, దిస్ ఈజ్ లాఫుల్, మనం ఇట్లా అన్లాఫుల్గా చేయడం కరెక్టా కాదా అని చెప్పి ఐ లెట్ హిమ్ నో ద హోల్ థింగ్. ప్లస్ డిపార్ట్మెంట్లో ఒకప్పట్లాగా కాదండి, ప్రతి ఒక్కళ్ళు అన్నీ లాఫుల్గానే చేస్తున్నారు. ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరు అన్లాఫుల్గా వెళ్ళమని, అన్లాఫుల్ మీన్స్లో వెళ్ళమని అయితే ఎవరు సజెస్ట్ చేయట్లేదు. సో నా సుపీరియర్ ఆఫీసర్స్ కూడా మోస్ట్లీ అట్లా సజెస్ట్ చేయరని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ చేసినా కూడా నేను లాఫుల్ మీన్స్లోనే వెళ్తాను, బికాస్ లా ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్ కదా. రైట్. ఇది టీం వర్క్ అమ్మా. ఒక డిఎస్పీ వల్ల, ఒక ఇన్స్పెక్టర్ వల్ల కాదు, పోలీస్ డిపార్ట్మెంట్కి పిల్లర్స్ అనే కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీ వరకు పనిచేస్తేనే ఈ డిపార్ట్మెంట్ అనేది పేరు వస్తుంది. రైట్. ఇది మీరు ఐడెంటిఫై చేశారా? రైట్. మీ సబార్డినేట్ ఎలా చూస్తారు? ఫస్ట్ మన మెన్కి మనం ప్రాపర్ రిలాక్సేషన్ ఇవ్వాలండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసేది ఏంటంటే కొంతమంది ఎస్ఐలు కానీ ఎవరైనా కానీ మెన్ని ఎప్పుడు వర్క్లో పెట్టాలి, వాళ్ళకి ఎప్పుడు వర్క్ ఇవ్వాలి కంటిన్యూస్గానే మోటివ్లో ఉంటున్నారు. బట్ దట్ డజంట్ వర్క్. వాళ్ళు మనుషులే, వాళ్ళు రోజుకి 10 గంటలు 12 గంటలే వర్క్ చేయగలరు. వాళ్ళని మనం కంటిన్యూస్గా కంటిన్యూస్ వర్క్ ఇచ్చామంటే అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉండదు. నాకు ఎట్లా అనిపించిందంటే ప్రాపర్ బ్రేక్స్ ఇవ్వాలి ప్రతి మనిషికి. బికాజ్ ఇన్ దీస్ ఫోర్సెస్ మనకు 24 hours వర్క్ ఉంటుంది, మనకి హాలిడే ఉండదు, ఏమీ ఉండదు. ఆ బ్రేక్స్ అనేవి మెన్కి, అట్లీస్ట్ మెన్కి మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం క్రియేట్ చేయాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వర్క్ చేసే టైంలో ప్రాపర్గా వర్క్ చేస్తారు. ఇదే కదా మన సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇదే ఫాలో అవుతున్నాయి కదండి. 4 days సాఫ్ట్వేర్ వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వేరు, 24/7 కదా. అవునండి. ఈ 24/7 ఏ మనిషి వర్క్ చేయలేడు. అది ఆ మాన్యువల్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి కూడా అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండే ఉంటుంది. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వర్క్ ఉన్న టైంలో ఎప్పుడూ రెడీగా ఉండాలి, ఏ టైంలో ఉన్నా రెడీగా ఉండమని చెప్పేది 24/7 ఫోర్స్ అంటే. అంతేగాని 24/7 యూనిఫామ్ వేసుకుని స్టేషన్లో కూర్చోమని కాదు. సో మనం పీరియాడికల్ బ్రేక్స్ ఇస్తూ వర్క్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా చేయించుకోవాలి మెన్ తోటి. ఓకే. విద్యుశ్రీ గారు కాబోయే హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంటా వేరే డిపార్ట్మెంటా? ఇంకా తెలియదండి. పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటారా? మంచి వాళ్ళు అయితే ఎవరైనా చేసుకుంటానండి. అంటే ఇద్దరు భార్యాభర్తలు పోలీస్ అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది అంటారు కదా, అంటే ఫ్యామిలీ టైం మిస్ అవుతామని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అర్థం చేసుకునే పర్సన్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇబ్బంది ఉండదు, బయట వాళ్ళైనా ఇబ్బంది. మీరు డిపార్ట్మెంట్ అయిన తర్వాత వచ్చారు, మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఇంకొక జాబ్ యాడ్ అవుతుంది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ భార్య కానీ కోడలు గాను ఉండాల్సి వస్తుంది. ఈ రెండు కరెక్ట్ మేనేజ్ చేయగలరా? అంటే ప్రస్తుతానికి ఆ రోల్ లేదు కాబట్టి అది ఎట్లా ఉంటుందో నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఆఫీసర్స్, ఇంకా విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మల్లికా గాగ్ మ్యామ్ ఆర్ దీపికా పాటిల్ మ్యామ్, వీళ్ళందరూ రెండు ప్యారల్గా సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఐ థింక్ వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళ సలహా తీసుకుంటారా? డెఫినెట్లీ అండి, ఛాన్స్ వస్తే. ఓకే. ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? విమెన్ గురించి సొసైటీలో ఉన్న పర్స్పెక్టివ్ని మార్చడానికి డెఫినెట్లీ విమెన్ ఇంటూ పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్సి ఉంటుంది. అండ్ చేంజ్ ఫ్రమ్ వితిన్ తీసుకురావాలి. మనం బయట నుంచి వీల్ చేంజ్ ద సొసైటీ అంటే ఇట్స్ నాట్ ద థింగ్. మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి దీని యొక్క పర్స్పెక్టివ్ని చేంజ్ చేయాలి. అండ్ మిత్ ఉంటుందండి డిపార్ట్మెంట్లో విమెన్కి ప్రాపర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉండవనేసి. బట్ దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అందరూ చాలా విమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్గా టర్న్ అవుతుంది మనది. ఐ ఆల్వేస్ give a huge welcome to the people who are entering the police department, especially women.